कमो पदनिसा अरे करो करो सर जलसा सारी कमो मगरेसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హిస్ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యు గాట్ టు బిలీవ్ మీ సూపర్ ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం. ఎగ్జామ్ లో పాస్ అయితే సంబరాలు చేస్తాం, ఫ్రెండ్ పెళ్ళైతే బారాత్ తీస్తాం, కోరి హ్యాండ్ ఇస్తే దావత్ చేస్తాం, బట్ ఎట్ ఎనీ కాస్ట్ మా ఎక్స్ప్రెస్ రాజాలో ధూమ్ ధామ్ చేస్తాం. థ్యాంక్ యూ. భలే అరుస్తున్నారు తెలుసా మీరు, చాలా రిథమిక్ గా. అలవాటు ఉందా ఇలా అరవడం? రెగ్యులర్ గా ఆలోచిస్తుంటే ఏంటంటే అంటే ఇలా అరుస్తూ ఉంటే రెగ్యులర్ గా తీసుకెళ్తూ ఉంటారు మనల్ని కూడా ట్రీట్మెంట్ కి. ఆ ఎర్రగడ్డలో ఈ మధ్యన కొంచెం రష్ ఎక్కువగా ఉందంట, మా స్టూడెంట్స్ చాలా మంది ఉండడం వల్ల. సో అలాంటి వాళ్ళందరినీ డిశ్చార్జ్ అవ్వగానే ఎక్స్ప్రెస్ రాజాకి తీసుకొస్తా. ఎవ్రీబడి ఇవాళ షో అయ్యేంత వరకు మీరు ఎప్పుడు మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నా ముందు విజిలేసి దాని తర్వాత ఆన్సర్ చెప్పండి. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్. ఒకటి చేసిన తప్పు, రెండో చేస్తున్న తప్పు. ఏంటి వేళ్ళు పెట్టి చూపిస్తున్నా? పీ ఫర్ విజిల్ భలే వచ్చింది. ఆన్సర్ పుణ్యాలు పాపాలు. పుణ్యాలు పాపాలు. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం. ఎవరు చెప్పారు? ఎల్లొచ్చిన వాళ్ళు ఫోన్ చేసిరా? నార్మల్ విజిల్ కంటే ఎక్కువ సౌండ్లు వస్తాయి ఈ విజిల్లు. రోలు రోకలి, ఒకటి దంచేది, ఇంకొకటి యాజ్ యూజువల్. ఓకే, ఒకటి పిండి మీద వాడుతున్నారు, ఒకటి మనుషుల మీద వాడుతున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ ఫార్ అబ్బా ఎంత ప్రాక్టీస్ ఉందో భయ్యాకి. ఈ ఫర్ ఈగా ఇల్లు, ఇంట్లో ఈగల మోత, ఈటీవీ ప్లస్ లా ఎక్స్ప్రెస్ జాతర. ఎస్ ఫర్ ఓకే, ఆన్సర్ ఎస్ ఫర్ సబ్బు, షాంపూ. ఒకటి వంటికి, ఒకటి తలకి. అబ్బా భలే ఉంది, ఎంత మాధుర్యంగా ఉంది తెలుసా మీ వాయిస్. ఒక పాట పాడమ్మా. చూసా 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 హృదయాన్ని కలిసా కలిసా ఆ హృదయాన్ని. ఇది ఈ మధ్యన అలా పాడుకోవట్లేదమ్మా. చూసినా నేను మొన్ననే చూసినా. ఇంకో ఎస్ ఫర్ అరే దగ్గరికి వెళ్ళకముందే మా వాళ్ళు వేసారు. ఓకే, ఎస్ ఫర్ సంతోషం, సరసం, రెండు కలిస్తే సంసారం. మధ్యలో అంటున్నాను, కొంచెం మెల్లగా వెళ్ళమ్మా. మెల్లగా చెప్పమ్మా. సంతోషం, సరసం, రెండు కలిస్తే సంసారం. చిన్నపిల్ల మనం ఇలా మాట్లాడుకుందా కొంచెం. థ్యాంక్ యూ. మీరు కూడా తెలివైన వాళ్ళనే నా ఉద్దేశం, నిజమా? సో అలాంటి ఒక అద్భుతమైన తెలివైన వాడు మా సుబ్బారావు. ఓ రోజు బ్యాంకుకి వెళ్ళాడు చిల్లర మార్చుకోవడానికి. వెళ్ళినాడు, సరే వాళ్ళ మమ్మీ ఎమ్మెల్యే కదా అని చెప్పి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లైన్ లో నుంచున్నాడు. కానీ ఎక్కువ రష్ ఏం లేదు. అమ్మా ఇక్కడ బ్యాంక్ వచ్చాను, రష్ ఏం లేదు, కానీ వీళ్ళు చిల్లర మార్చనంటున్నారు, 500, 1000 మార్చనంటున్నారు ఈ బ్యాంక్ లో అని. అవునా నాన్న, నీతో పాటు ఎవరెవరు ఉన్నారని. నాతో పాటు జాన్ కూడా ఉన్నాడు అమ్మా అని చెప్పాట. ఓహో అవి జాన్ అంటే ఆయన. సో ఓహో ఇద్దరు తెలివైన వాళ్ళు ఒక చోటే ఉన్నారా, సరే నాన్న ఫోన్ బ్యాంక్ మేనేజర్ కి ఇవ్వు అని. బ్యాంక్ మేనేజర్ ఫోన్ తీసుకుని అంటే ఈవిడంటే ఏమనుకుంటున్నావు, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, నీకు 500, 1000 మార్చనంటున్నావు అంట, నువ్వు మొత్తం నీ పోస్టర్ లేపేస్తా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు, ఎందుకు చెప్పు నీదే బ్యాంక్ చెప్పు అని. మేడం మాది బ్లడ్ బ్యాంక్ మేడం అని చెప్పాడు. అప్పుడు
ఇప్పుడు అర్థమైంది నాకు సుబ్బారావు నాకంటే తెలివైన వాడు అని. సో మీ ఉద్దేశంలో అంత తెలివైన వాళ్ళని మీరు ఎప్పుడైనా కలిసారా, లేదా మీరే అంత తెలివైన వాళ్ళ? అంటే చుట్టూరా గర్ల్స్ ఒకటే అబ్బాయికి వచ్చినాడు కదా, విజులు బాగా వస్తాయి అన్నమాట. అయితే నేను సిటీకి వచ్చిన కొత్తలా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. అయితే రోజు చూసేది సార్ నన్ను. రోజు చూస్తుంటే ఆవిడ చూసేదా? అవి చూస్తుంటే నేను కూడా ఇక నెక్స్ట్ డే నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను. బాగోదని నువ్వు కూడా చూసావు? చూస్తూ రోజు సిగ్గుపడాయి నన్ను చూసి. మీరా? ఆమె సార్, నేను కాదు. అంత సిగ్గుపడేలాగా మీరేం చేశారు? ఇక చూస్తూ 2-3 రోజుల తర్వాత పాట కూడా పాడారు సార్ నన్ను చూసుకుంటూ. ఆవిడ పాడిందా? ఆవిడ పాట పాడుతుంటే ఇక ఇది నేనేమనుకున్నా సార్, లవ్ అని అనుకున్నా. తర్వాత తెలిసిన తర్వాత ఆమె పిచ్చిదని తెలిసి ఇప్పుడు నేనే కాదు సార్ అమ్మాయికు. నిన్ను చూశాక అలా అయిందేమో డౌట్ నాకు. కట్అవుట్ ఎంత ఉంటే సౌండ్ అంతే వస్తుందా? కొన్ని కట్అవుట్ చేసిన అమ్మాయి డ్యూట్. మళ్ళీ ఏ విజులు? నమ్మేశా. అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అబ్బాయి ఏమనకుండా వచ్చినప్పుడు అతను చూసి అమ్మాయి కూడా అనిపించింది. అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేసింది. అమ్మాయి చేసింది. ఓకే. అబ్బాయి ఏమనకుండా వచ్చేసిండు. అతను చూసి అమ్మాయి కూడా అనిపించింది. నువ్వు అమ్మాయికుడివి. పాత గర్ల్ ఫ్రెండ్ ఎలా వదిలించుకోవాలో ఆలోచించుకోవడంలో కాసేపు టైం తీసుకుని ఉంటాడు అంతే. తర్వాత మెయింటైన్ చేయొచ్చేమో. పేరేంటి? వెంకట్ సాయి. అమ్మాయి పేరు వెంకట సాయా? నా పేరు. నీ పేరా? నా పేరు. నీకు ప్రపోజ్ చేసిన అమ్మాయి చెప్పకూడదా టీవీలో? మా సిస్టర్ ఉంది సార్. కూర్చో బావ కూర్చో. బానే ప్రాక్టీస్ ఉంది. సైకిల్ టైర్లు అగ్గిపులకు వచ్చినట్టు. మొగుడు నెలలో 20 రోజులు క్యాంప్ కెళ్ళి వచ్చినా పుట్టిన బిడ్డను వాడికే పుట్టింది అనుకోవడం వాడు అమాయకత్వం. చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తావేంట్రా? ఓకే. అలాంటి విషయాలు తెలిసినప్పుడు ఏమన్నా ఆహా అనాలి. అవి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అమ్మా, మనం ఏం చేయలేము వాటిని. ఇప్పుడు కొంచెం బెటర్. ప్రదీప్ ని ప్రపోజ్ చేయాలనుకున్న అమ్మాయిలు అందరూ అమాయకులే. మీరు అమాయకుల? ఆ పేర్లోనే కదా అమ్మాయిలులోనే అమాయకులు. నిజంగా అమ్మా చాలా అమాయకులు. నాకు ప్రపోజ్ చేస్తే కదా మామూలుగానే పాప అమాయకులు మీరంతా. ఊదేస్తున్నారు వీళ్ళంతా. నా వైఫ్ చాలా అమాయకులు అనుకునే హస్బెండ్స్ అందరూ అమాయకులు. నిజమే. ఆవిడ చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చింది, దగ్గర దాకా వచ్చింది. ఇంకొంచెం ట్రై చేయమా. ఇప్పుడు జాన్ అబ్రహం లాంటి అబ్బాయి నీ ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎలా వేస్తావు విజులు? ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తాను, నువ్వు విజులే. ఓకే విజయ్ ట్రై చేయి. అయినా కూడా రాలేదు నీకు సౌండ్. పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, అది వండుకొని తినాలా వండకుండా తినాలా అని ఆలోచిస్తా చూడు, వాడు అమాయకుడు. ఇప్పుడు పచ్చిమిరపకాయ వండితే తినాలా వండకుండా తినాలా? ఎంత పెద్ద అమాయకులు ఎవరు లేరు కదా ప్రదీప్. చిన్నప్పుడు అదే డౌట్ వచ్చిండే, నోట్లో పెట్టుకుని ముక్కులో పెట్టుకున్నా. ఏంటి అనమ్మా? ఓకే ఉద్దేశం. 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలందరినీ చూసి అమ్మాయిలు 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలందరినీ చూసి ఈ 6 ప్యాక్ దగ్గర ఆగిపోతావేంటి అమ్మా? 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలందరినీ చూసి అమ్మాయిలు వాడే అసలైన మొగాడు అనుకునే వాళ్ళు అమ్మాయిలు అమాయకులు. అది మరి నెక్స్ట్ ఆన్సర్. ఆన్సర్ వైఫై పాస్వర్డ్ చెప్పినా దీంతో ఏం చేయాలనేవాడు అమాయకుడు. పెళ్ళై ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు ఒక్కళ్ళ విజయలో వెరైటీ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. సౌండ్ ఉత్తిన వేలు పెట్టకుండా ఊదమ్మా. అదిగో చూడు, నీకు వచ్చు చెప్పట్లే, అంత దొంగి. పేరెంట్స్ కి రోజు కాలేజ్ అని చెప్పి బంకు కొట్టిన పేరెంట్స్
పేరెంట్స్ కి తెలియకపోతే వాళ్ళ అమాయకులు. నువ్వు రోజు బగ్గు కొడతామా? కొత్త పేరెంట్స్ చూసారు కాలేజ్. ఆంటీ అక్కడ తిరిగింది ఆంటీ. ఎంత ఉంటుంది అటెండెన్స్? 75. అది ఉండాల్సింది. మనకి ఎంత ఉందంట? అరే అరే ఈ ఆంటీకి మస్తు వచ్చి విజిలు. ప్రదీప్ నువ్వు ఆంటీ అంటావా? అయ్యయ్యో సారీ. పని చేయమంటే నాకు పంచ కట్టుకోవడం రాదు అనేటోడు అమాయకుడు మీలాగా. నాకు పంచ కట్టుకోవడం రాదు. అట్టొచ్చింది ఏందా సౌండ్? ప్రదీప్ దగ్గరికి వెళ్లే ఛాన్స్ వస్తే హక్ చేసుకోకుండా సెకండ్ ఇచ్చే అమ్మాయిని అమాయకురాలు అంటారు. సెకండే ఉత్తమం. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాజా మీరు వెనక్కేసారు విజిల్. మళ్ళీ ఇందాకేసే టైం లోపలికని గాలి. ఇదేం బ్రో రివర్స్. ప్రదీప్ అమాయకుడు ఎందుకంటే ఏ అమ్మాయి అయినా ఐ లవ్ యూ చెప్పేస్తే ప్రదీప్ ఐ లవ్ యూ చెప్పి అంటాడు. నన్ను చూసి వస్తాలే ఆడు చూడు. వచ్చింది వస్తుంది నాకు తెలిసి చెప్పలా. ప్రదీప్ ని సెల్ఫీ అడగగానే ఇస్తాడు అనుకోవడం అది మన అమాయకత్వం. ఫోన్ తెచ్చుకోమా. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో. నా కోసం ప్రదీప్ వేస్తాడు విజిల్. ఆన్సర్. ఎగ్జామ్ హాల్ లో స్లిప్స్ ఇచ్చినా ఎలా రాయాలో తెలియని వాడు చాలా అమాయకుడు. అలాంటి వాడు. వచ్చింది. ప్రదీప్ ని అన్నయ్య అని పిలిచేవారు పెద్ద అమాయకులు. ఏ తప్పేమండి? అబ్బాయిలు నన్ను అన్నయ్య అని పిలవడంలో తప్పేముంది? అమ్మాయిలా నాకు వినపడదు అప్పుడు. చెప్పమ్మా. తగ్గిపోద్ది. సినిమాలో హీరో హీరోయిన్ దుప్పట్లో దూర సీన్ చూసి అన్ని అయిపోయి అనుకునేవాడు అమాయకుడు. అదనమాట. బానే చెప్పి తీసుకొచ్చావు భయ్యా. అవునా మాస్టారు? వీళ్ళందరితో వచ్చారు చూసారా, మీరు అసలు అమాయకులు సార్. డాడీ పర్సులో అమ్మ మనీ తీసినప్పుడు డాడీ డౌట్ వచ్చి అడుగుతారనమాట, మనీ ఏమయ్యాయి అంటే, లేదు నేను ఎప్పుడు తీసాను అంటారు. అప్పుడు ఇంకా డాడీ ఏమనకుండా వెళ్ళిపోవడం అమాయకులు. ఎవరు అమాయకులు ఇద్దరులో? మీరే అదృష్టం. రండి సార్, మీలో ఒక మంచి రిధం కనిపిస్తుంది నాకు. సార్ నేను ఎగ్జాంపుల్ రాయను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఇక్కడితో మొదటి విడత పోలింగ్ పూర్తయింది. ఈ పోలింగ్ లో కొంతమంది మాత్రమే ముందుకు వస్తారు. మొదటి అమాయకురాల్లా కనిపించే ఈవిడ, రెండో ఆవిడ టీచర్ గారు.
రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఫస్ట్ విడత పోలింగ్ లో 4 సెలెక్ట్ అయ్యి ముందుకు వచ్చారు. గురుగారు మీరేం టెన్షన్ పడకండి సార్, ఓకే? కాలేజ్కి వెళ్ళాక ఈ వీడియోలన్నీ చూపిస్తారు మా వాళ్ళు. సో మీ 4 కలిసి చాలా సింపుల్ గేమ్ ఆడతారు. ఇద్దరిద్దరు చెప్పున ఆడతారు. ఇక్కడ నుంచి ఆ క్లిప్, బట్టల క్లిప్ ఏదైతే ఉందో దాని నోట్లో పెట్టుకుని ఆ క్లిప్ తో ఈ గ్లాస్ ని పట్టుకుని, మూతి, క్లిప్, గ్లాసు 3 కాంబినేషన్ అండి. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ రింగ్ లో గ్లాస్ ని పెడతారు. సెకండ్ ట్రిప్ వచ్చినప్పుడు 2వ గ్లాస్ ని ఆ ఫస్ట్ గ్లాస్ లో వేస్తారు. అంతే సింపుల్. ఓకే అమ్మా, నువ్వు ఇట్రా, మీరిద్దరు ఇక్కడ నుంచోండి. క్లిప్ నోట్లో పెట్టుకో తల్లి. అబ్బా ఏం తెలివైన వాళ్ళు అమ్మా. క్లిప్ ముందు గ్లాస్ పెట్టి నోట్లో పెట్టుకుంటారా? ముందు క్లిప్ నోట్లో పెట్టుకోండి. అసమానం ఆయన చూస్తావే, నీ ఆట నువ్వు ఆడుకోవచ్చుగా, అగో మళ్ళీ చూస్తావు. అరే క్లిప్ నోట్లో పెట్టుకోండి. రెడీ 3, 2, 1 గో. నుంచి వెళ్ళొచ్చమ్మా వెళ్ళేటప్పుడు. సార్ మీరు ట్రిప్ కో క్లిప్ తెచ్చుకుంటే మాకు ఖర్చులు అవుతాయి సార్. ఈ గ్లాస్ అందులో వేయండి, 2 క్లిప్పులు తీసేసుకోండి. అమ్మా అయ్యా ఎందుకు వచ్చిన గొడవ అయ్యా నాకు ఇది. నా మాటిని స్టూడెంట్స్ వచ్చినప్పుడు మీరు వెళ్ళండమ్మో ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేస్తుంటే ఎంత బాగుండేది సార్. Five, 4, 3 ఆగండి సార్ వెళ్తున్నారు. 2, 2.5, 1.5 టైమ్ అప్. ఓకే సో వీళ్ళిద్దరు సూపర్ గా ఆడారు అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఆడారు. బట్ మిగతా ఇద్దరు ఎలా ఆడతారో చూద్దాం. రైట్ ఓకే, డిప్లొమా అండ్ MBA కమ్ హియర్. వాళ్ళు పెట్టిన గ్లాస్ కాకుండా దాన్ని పక్కన పెట్టండి. ఓకేనా? రెడీయా? 3, 2, 1 గో. ఆవిడ జుట్లో కలిపేసి మొత్తం అంతా ఏం చేస్తున్నాడా? అది పడుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే క్లిప్పులు జరిగింది. ఏం పర్లేదు టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఏం చేస్తున్నారా? ఆడుతున్నా ఎలా చేసుకునే సరోజా అయితే క్లిప్ ను ఒక ఎడ్జ్ లో పట్టుకోమా. పాపం అబ్బా ఆడని. Five, 4, 1 టైమ్ పర్రే. చాలా అద్భుతాలు చేశారు. నేను ఇంత బాగా ఆడతారు అనుకోలేదు. ఆవిడ ఏమి జరిగినది అనుకోండి. అంత అద్భుతంగా ఇప్పటివరకు ఎవరు ఆడలేకపోయారమ్మా అసలు. బట్ వెల్ ప్లేడ్, 4 సూపర్. సో 4లో ఒకళ్ళే విన్నర్ ఉన్నారు అండ్ ఆ ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్ అండ్ థ్యాంక్ యూ మీ ముగ్గురికి. సూపర్ గా ఆడారు. అసలు ఆ రౌండ్ అసలు అలా ఆడకూడదు, అలా ఆడారు అనమాట. ఎంత బాగా ఆడారు అసలు. ఏం ఆడారు వెరీ గుడ్.
సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ సందర్భాలు అంటే చాలా జరుగుంటాయి, అలా సిల్లీగా భయపడిన సందర్భాలు అంటే చిన్న చిన్న వాటికి కూడా అప్పుడు మనం భయపడుతూ ఉంటాం కదా, అలా ఎప్పుడైనా భయపడ్డారా? ఇక్కడికి వచ్చాక అమ్మాయిల పక్కన కూర్చోబెడతారేమో అని భయపడ్డా. థ్యాంక్ గాడ్ అబ్బాయి పక్కనే కూర్చోబెట్టారు. కొంచెం లేట్ గా గ్రహించావు మనం. మా డాడీకి నేను కాలేజ్ టాపర్ వస్తా అని చెప్పి చదువుకున్నప్పుడు మా డాడీ అంటాడు, వద్దా మనం చదువుకోవు అని అంటాడు. అర్థమైంది మీ డాడీ ఎందుకు అట్లా అన్నాడు. రీసెంట్ గా అక్కడికి పెళ్లి చూపులు జరిగినప్పుడు అతనికి వచ్చే అబ్బాయి నన్ను చూసి ఎక్కడ నచ్చుతాడని నేను చాలా భయపడ్డా. అది పోర్టబుల్, నేను ప్లాజ్మా. అది అంబాసిడర్, నేను బెంజ్. అంతే కదా? కరెక్ట్ అమ్మా. అది ఉప్మా, నేను ఇడ్లీ. మైకులో ఊరమని చెప్పిర్రా నీకెవరైనా? వస్తాలే, రమ్మని పిలు. మీ గడ్డం లేకపోతే భయమవుతుంది. తీసేది. అరే అరే ఎక్స్ప్రెస్ రాజా షోలో మీ మేకప్ చూసి భయపడ్డా. ఏ స్కూలు? 10th అనండి. అదే ఏ స్కూలు? బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. వెరీ గుడ్. మీ మేకప్ చూసే భయం వేస్తుంది, అందుకని మీ సైజ్ చూడకపోతే అయితేలే. అంతే నాన్న, 10th క్లాస్ కదా, ఇంకొక క్లాస్ దాటితే అసలు అబ్బాయిలే చూడబోద్దు కాదు. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరిగ్గా నుంచా ఆవిడేం అనాలే, సరిగ్గా నుంచా. ఫీల్ ఫ్రీ బ్రో, నా సేమ్ ఏజ్ మనం. చదువుకోవడం కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? క్రికెట్, పాటలు పాడడం, డాన్స్ చేస్తుంటా. డాన్స్ మైక్ ఇచ్చిదా. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడుతో పెట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి. ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కోకే కట్టినాదిరో. మీతో డాన్స్ చేసేటప్పుడు మీలాంటి స్టెప్లు వేయగలుగుతామో లేదని చాలా భయం వేస్తుంది ప్రదీప్. అవ్వాలని నేనే ప్లగ్ లో వేలేట్నే డాన్స్ చేస్తుంటా. ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చిన అమ్మాయిలందరూ మీకు ప్రపోజ్ చేయడానికి భయపడుతున్నారా? అయ్యా భలే వారే, లవ్ యూ టూ. థ్యాంక్ యూ. జాన్ అతను చొక్కా పోతాను ఇంకా పెట్టుకోలేదు. ప్రదీప్ అన్న ఒక మంచి అమ్మాయి కోసం, మంచిగా లవ్ చేసే అమ్మాయి కోసం, మంచి అమ్మాయి కోసం సార్ గూగుల్లో సెర్చ్ చేస్తాడు. మీ ఏజ్ మీ పేరు కొట్టి మంచి అమ్మాయి కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే అది సారీ సార్ మీ ఏజ్ ఎక్స్పైర్ అయిపోయింది, మీరు www.sanyasi.com తీసుకున్నాని వస్తే అప్పుడు ప్రదీప్ అన్న అమ్మ నా ఏజ్ అయిపోయింది భయం అవుతుంది. భయం వేసేయండి, ఏం బీక్తాం ఇంకా. కాజల్ అప్పుడే వద్దంటోంది. సో రకుల్ కూడా అంటే మామూలుగా నా బాయ్ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్పి కొండల మధ్య చెప్పండి, ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్పి కొండల మధ్యలో తీసుకెళ్లి సిల్లీగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి భయపడితే సిల్లీగా నార్మల్ గా కేక్ కట్ చేయించి బర్త్డే సర్ప్రైజ్ అని చెప్పాడు. నీకెందుకు రా కొండలు? కేక్ కాదా? చేతులు గట్ల నుంచి చేతురాజ్. అరే వచ్చింది పాపాకి బిజీ. మా ఇంట్లో పెళ్లి చూపులు అనేసరికి భయపడ్డాను, వాడు వస్తాడో అని. నాకే అయితే ప్రదీప్ లాంటి వాడు వచ్చేసరికి ఎగిరి గంతేసి ఇప్పుడే పెళ్లి చేసేయండి అని చెప్పాను. నాకు ఈ చదువులు అవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న. చేస్తారమ్మా, ఇదేం పోయింది వాడైపోతాడు. అరే మస్తు వచ్చి ఆంటీకి గట్టిగా. అరే రే ఒకడు వచ్చి సడన్ గా ఐ లవ్ చెప్పినప్పుడు భయపడతాం. ఒకడే వచ్చాడు ఏంటనా? ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి ప్రదీప్ తో సెల్ఫీ దిగాలనున్నా అడిగితే ఇస్తాడో లేదో అని భయపడ్డాను. బిస్కెట్ చూసి నేర్చుకోండి రా, విజిల్ అట్లా వేస్తారు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా ఒక్కదాన్ని చూసి భయపడ్డప్పుడు మళ్ళా తర్వాత టీవీ ఆఫ్ చేసినాక అరే దీనికా భయపడ్డా నేను అని అనుకోడు.
ఆయన్ని చూసా ఆయన సినిమా చూసా? సినిమా చూసి భయపడ్డావా? మేము సాధారణంగా ఆయన చూసే భయపడుతూ ఉంటాం. వచ్చిందా? టీవీలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా బాగున్నారు, బట్ ఇక్కడికి వచ్చినాక ఎలా ఉంటారో అనుకున్నాం, బట్ ఇంకా చాలా సూపర్ గా ఉన్నారు. ఈసారి 2 బిస్కెట్లు పడ్డాయి. థ్యాంక్ యూ, సో స్వీట్. మార్నింగ్ టిఫిన్ పెట్టారు, తిన్నాను, బాగుంది, కానీ షో ఎలా ఉంటుందో అని భయపడ్డాను, కానీ చాలా బాగుంది. అండ్ ప్రదీప్ కూడా చాలా బాగున్నాడు. ఐ లవ్ యూ ప్రదీప్. మిగతా విషయం అన్ని బాగున్నాయి, కానీ పొద్దున్న టిఫిన్ విషయం ఎందుకు చెప్పి? ఓ ఇవాళ చేసే టైం టేబుల్ అమ్మా. సో స్వీట్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. అరే ఎవరైనా పిలుస్తున్నప్పుడు అట్లా సార్ ఏదైనా ఒకటే సౌండా? ఒక రోజు మెడికల్ టెస్ట్ కి వెళ్తే అక్కడ అమ్మాయి. మెడికల్ టెస్టా? ఏమైంది నీకు? ఒక రోజు మెడికల్ టెస్ట్ కి వెళ్తే అమ్మాయి. ఆయన రియాక్షన్ లేదు, ఏమైందంటే ఏం కాలే. ఒక రోజు మెడికల్ టెస్ట్ వెళ్తే అక్కడ అమ్మాయి షర్ట్ విప్పమన్నది, ఆ తర్వాత పాయింట్ ఇప్పమంటది అని భయపడ్డా, ఎందుకంటే లోపల ఏం లేదు. ఏం లేదా? అందుకే మెడికల్ టెస్ట్కి వెళ్ళాడా? అబ్బా వేసాడు నా రాజా. నేను కాదు సార్, వేరే అతను. ఎప్పుడు నీదుండవు, అయితే నాది ఉంటది లేదా ఇంకోటి ఉంటది. చెప్పు. గర్ల్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చేస్తాడు అని భయపడుతుంది. ఈ అబ్బాయి తిడగాడు కాబట్టి నేనేం చేయలేను, ఆమె ఏమనుకుంటాను భయ. అందుకే ఎందుకైనా మంచి నేను కాదు ఓకే నేను కాదు అన్నాడు. నీకు కాదు అస్సలు. ప్రదీప్ కళలో వస్తే భయపడతా, ఎందుకంటే మేకప్ లేకుండా వస్తాడు కాబట్టి. ఆ హార్ట్ మీరే నిద్రపోతాడు మేకప్ వేసుకుంటారు మీరు? ఎప్పుడు మేకప్ లోనే ఉంటాం కదా. ఆన్సర్. మీరెప్పుడు భయపడ్డారు సిల్లీ థింగ్స్ కి? మీలాంటి వాళ్ళు మైక్ తీసుకుని వెంటనే భయపడతారు, ఎందుకంటే ఆ విజిల్ అలా ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా మీ స్మైల్ చాలా బాగుంది తెలుసా అని చెప్పాలనుంది. చెప్పండి, నేనేమనుకోను. అమ్మ నేను చెప్పా. పిలు ఎవరైనా విజిల్ తో పిలు. అమ్మాయితోని షాపింగ్ మాల్ కి పోయినప్పుడు జోబులో పైసలు ఏడ ఖర్చు అవుతావు అని భయం వేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ నుంచి సైలెంట్ గా ఉన్నాను అందరు. ఇక్కడ ఇంతమంది ఆన్సర్ చెప్తున్నారు, కానీ నేను కూడా లేచి చెప్పాలంటే భయపడుతున్నాను. మొత్తానికి మీరు మాట్లాడారమ్మా. జేజమ్మ దండం పెట్టండి జేజమ్మకి. క్లాస్ కి లేట్ గా వెళ్తే భయపడతా. ఓకే అర్థమైంది, సేమ్ బ్యాచా? ఆన్సర్. క్లాస్ కి లేట్ గా వెళ్తా. ఏ వాట్ ఏ వాయిస్. క్లాస్ కి లేట్ గా నువ్వు చెప్పుకుంటే వెళ్ళిపో. క్లాస్ కి లేట్ గా వెళ్తే భయపడతారు, ఎందుకంటే తొందరగా వెళ్తే లాస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోవచ్చు. అంటే లేట్ గా వెళ్తే లాస్ట్ బెంచ్ ప్లేస్ పోతుంది కదా, అది భయం. ప్లేస్ పోతుందేమో. బెంచ్ లో కూర్చుంటే మళ్ళీ క్లాసెస్ వినాలి కదా. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆవిడ మనందరి కోసం ఒక పాట పాడతారు. అటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, అందుకే వింటే నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనసెటు. చూసి అర్థం కావట్లేదు పాట. నన్ను చూడక మాట్లాడే చూస్తాడు. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. సో సూపర్ గా ఆన్సర్ ఇచ్చారు. రామరాజ్ తో షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇంకొంతమంది ముందుకు రాబోతున్నారు ఇక్కడ ఒక అద్భుతమైన ఆట ఆడడానికి. సో వాళ్ళు ఎవరంటే భయ్యా మెడికల్ చెకప్ గురుగారు. సో ఈ నలుగురు ఒక టీం, ఒక టాస్క్ ఆడతారు. ఇప్పుడు మీ నలుగురు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా నాకు షూటింగ్ లేనప్పుడు 10 toes పనులు చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగా మీకు కూడా ఒక అద్భుతమైన అవకాశం కల్పిద్దాం అనుకుంటాను. కుర్చీలు వేయడం తీయడం అనేది ఒక కళ, ఓకేనా?
సో మీరిద్దరు ఒక టీం ఉంటారు. మీ టీమ్ లో ఒకరిని ఈ చైర్స్ లో ఫస్ట్ కూర్చోపెడతారు, తర్వాత ఎత్తుకుని దింపి ఇంకో కుర్చీ తీసి అందులో పెడతారు, మళ్ళీ వాళ్ళని కూర్చోపెడతారు. మీరు మళ్ళీ వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకుంటారు, వాళ్ళని దింపుతారు, ఆ కుర్చీ పెడతారు. ఓకే, సో ఇప్పుడు మీ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మీరు అరే నేను ఎక్కడ చూస్తాను, నువ్వే రౌండ్ రోడ్. సో మిమ్మల్ని తీసుకెళ్తారు. అండ్ మిమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వేరే వేరే ప్లేసుల్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడతారు. ఓకే, పరిగెట్టు. ఓకే, రెడీ, 3, 2, 1 గో. అది మళ్ళీ అక్కడ పెట్టాలి. తీసుకెళ్ళి అక్కడ పెట్టు భయ్యా, తీసుకెళ్ళి అక్కడ పెట్టి. ఎక్కడ అక్కడికి అంట. అరే ఇసిరే కంటే కుర్చీలో. అరే అరే అయ్య కుర్చీ తెచ్చుకోవా, కుర్చీ తెచ్చుకో. అరే మెల్లగా, అరే మెల్ల. ఇక నాన్న అక్కడ పెట్టి, అక్కడి నుంచి పెట్టు. Time up. All okay? Sir, thank you. Well done, Naluguru. Thank you so much. మీలోంచి నలుగురు ముందుకు వస్తారు ఈసారి ఆడడానికి. ఆ నలుగురు ఎవరంటే మేడం గారు రండి. సో మీరు 2 టీమ్స్ అవగానే సేమ్ ఇందాక వాళ్ళు ఆడినట్టే ఆడతారు. రైట్, రూల్స్ తెలుసు కదా. వాళ్ళని కూర్చోపెట్టాలి, తర్వాత ఇంకో కుర్చీ తీయాలి, వాళ్ళని కుర్చీ దింపాలి, మళ్ళీ ఇంకో కుర్చీ అందులో పెట్టాలి. ఓకేనా? అండ్ వాళ్ళని ఎక్కువ దూరం ట్రావెల్ చేయించక్కర్లేదు, మీరు కుర్చీ దింపి పక్కన నుంచోబెడితే చాలు. 3, 2, 1 గో. మీరు కూడా హెల్ప్ చేయొచ్చమ్మా, మీరు కూడా హెల్ప్ చేయండి. ఎత్తుకోకర్లేదు అమ్మా, తీసుకెళ్ళి కూర్చోబెట్టండి చాలు. అరే అమ్మా మెల్లగా అమ్మా, హ్యాండిల్ ఇతికే. తీసుకోమ్మా, తీసుకోదే కూర్చో, తీసుకో. అది తీసుకో, ఇప్పుడు తీసుకోమ్మా, తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. లాక్కో తీసుకో, లాక్కో. తీసుకొని దాని తర్వాత తీసుకో. ఏది పడితే అది కాదు అమ్మా, నీ కుర్చీ లేవమ్మా, అవి వాళ్ళవి. ఓకే, 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఒక గేమ్ ని నాశనం చేయడం ఎలా అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు నలుగురు చాలా పిహెచ్డి తీసుకున్నారు.
అండ్ దాన్ని ఇన్ని రూపురేఖలు మారుస్తారు అనుకోలేదు. ఆల్రెడీ మా మెడికల్ చెకప్ ఆయన ఆడితేనే చాలా వెరైటీగా ఉంది అంట. మీరు ఇంకా సూపర్ ఆడారు. అసలు ఇవిడికైతే ఏం జరుగుతుంది ఇక్కడ సంబంధం వీడు ఎత్తుడు దింపుడు ఇవిడంతా ఇలా నుంచనే ఉంది మొత్తం గేమ్ అంట. ఆవిడ పాపం ఇంకెన్ని కుర్చీలు తీస్తావు, ఓకే నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఆ డిస్కషన్ లో పెడుతుంది ఆవిడ. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. నలుగురు సూపర్ గా ఆడుతున్నారు, సూపర్ గా ఆన్సర్లు ఇస్తున్నారు. సో క్లోజింగ్ టైం, ద ఫైనల్ 2 ఎవరు రాబోతున్నారు ఈ చైర్ లోకి? రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం ఎవరిద్దరు పోటీ పడుతున్నారు? కంగ్రాచులేషన్స్, రండి. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఫైనల్ 2 వచ్చారు మీరు. మీ పేరు? శిరీష. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ లాస్ట్ ఇయర్ తోసేస్తారు బయటికి. ఏ కాలేజ్ మా? మెగా ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ బాగుంటుంది మీ కాలేజ్. చూసాను, ఓన్లీ ఉమెన్స్. అందుకే బాగుంటుంది అన్న. మేడం గారు మీ పేరు? మానస. మీరు కూడా మెగా ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్. సీనియర్ జూనియర్. ఓ వావ్, వండర్ఫుల్, సూపర్. సో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. సో ఆ చైర్ రౌండ్ రౌండ్ గా తిరుగుతుంది ఒక 1 minute. అయిపోయిన తర్వాత మీ టైం స్టార్ట్ అవుద్ది, మీకు తిరుగుతుంది. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బాస్కెట్ బాల్స్ ఉంటాయి, అది తీసి బాస్కెట్ లో వేయాలి. 5 balls ఉంటాయి, అందులో ఎన్ని పడితే అది మిస్కో. సో ముందుగా టీచర్ 3, 2, 1 గో. పిలిచినావా అమ్మా? పిలిచినా అలా మేస్తారు. కళ్ళు తెరిసి నీ ఎంకమ్మా కళ్ళు తెరు. 5, 4, 3, 2, 1. తిక్కగున్నదే దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. Last 4 chances. Last chance. ఆలోచి. సూపర్. అండ్ ఆ కుర్చీ తిరుగుతున్నంత సేపు ఒక విధమైన మౌనాన్ని పాటించింది ఆవిడ. అండ్ ఆవిడలో లోపల కొన్ని రాగాల పాటలు పాడుకుని తప్ప బయటికి అసలు ఎప్పుడు అరవలేదు, ఏం సౌండ్ చేయలేదు. అండ్ కుర్చీ ఆపిన తర్వాత చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చింది ఆవిడ. అండ్ సూపర్ గా ఆడారు. అండ్ ఒక బాల్ ని కంపల్సరీగా బాస్కెట్ లోకి వేశారు. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు మేడం గారు టెన్షన్ లో ఉన్నారు ఇందాక నుంచి. కూర్చోండమ్మా. 3, 2, 1 గో. ఈజీగా ఉంటుంది, ఏముంటుంది, టెన్షన్ ఏముంటది కదా. టెన్షన్ లేదు. మెగా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరికీ హాయ్ చెప్పవా? మెగా ఇంజనీరింగ్ కాలేజ్ అందరికీ హాయ్ చెప్పు. ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? మెగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి హాయ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను, బట్ త్వరలో తప్పకుండా. ఊగా ఉండి అరుస్తావు, మీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుతున్నా. సో తప్పకుండా మీ కాలేజ్కి వస్తాను. అయ్యో 5, 4, 3, 2, 1. డాడీ, పిన్ని, అత్త కింద దిగు.
కింద దిగు ఫస్ట్ కింద దిగు కింద దిగు కింద దిగు ఏం కాదు కింద దిగు ఏం కాదు దిగు ఏం లే కింద కింద కొంచెం లైట్ గా అంతే వెళ్ళు రింగ్లోకి వెళ్ళాం ఈసారి పైన రింగ్ లోకి వేయమా ఇంకొంచెం పైకి Oh my God! ఆలోచించావా కాన్సన్ట్రేషన్ మెల్లకని పెట్టుకో ఒకసారి నో చూసి ఆ పైన బాక్స్ కొట్టడానికి ట్రై చేయి గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరేగలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే సూపర్ ఆగిపోతాందే చాలా అద్భుతాలు చేసావమ్మా నువ్వే చెప్పు మా కాలేజ్ వాళ్ళతో మాట్లాడమన్నావు మాట్లాడొచ్చే మమ్మీ మమ్మీ అని చాలా మీ మమ్మీని పిలిచావు చూడమని చూస్తున్నారు ఆవిడ మీరు కూడా ఆవిడలాగే శాంతియుతంగా ఆడారు ఆటని మొదలెట్టిన ఫస్ట్ రౌండ్ గే మొదలెట్టారు మీరు అండ్ అంతా అయిపోయాక దిగలేదే ఎందుకు తిరుగుతుంది ఇట్లా అని నువ్వు రివర్స్ అయిపోతుంది అది హైలైట్ ఏంటంటే అది తిరుగుతా నేను దిగా అంట ఆటో కిక్ స్టార్ట్ కొట్టినట్టు బట్ వెల్ డన్ బాగా ఆడారు అండ్ మీరు కూడా బాల్ బాస్కెట్ లో వేయగలిగారు సూపర్ సో మీ ఇద్దర్లో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు మీ ఇద్దర్లో ఒకళ్ళు విన్నర్స్ ఉన్నారు అండ్ ఆ ఒకళ్ళు ఇంకెవరో కాదు 3, 2, 1 టెన్షన్ అవుతుంది ప్రదీప్ తొందరగా చెప్పు కంగ్రాచులేషన్ సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి కంగ్రాచులేషన్స్ 5,000 rupees worth gift voucher వెరీ వెల్ ప్లేడ్ సూపర్ ఆ విజిల్ ఏమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ బీభత్సమైన ఆన్సర్లు ఇచ్చారు ఇంటికి వెళ్తే కానీ మీ పరిస్థితులు తెలియవు అండ్ కొన్ని ఆన్సర్లు అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను సో బట్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ సీ యూ సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి షోకి సన్నీ లియోన్ వస్తా అనుకున్నా కానీ మీరు వచ్చా డిసప్పాయింట్ మా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ మా చేశాను గర్ల్ ఫ్రెండ్ ఏంటి మా ఏంటి ఎగ్జామ్ కి వెళ్లే ముందు మా ఫ్రెండ్ ని రే మా ఆన్సర్ చూపిరా అంటే నేనున్నా అన్నాడు. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఏంది మా ఉన్నా అన్నావు కదరా ఆన్సర్ చెప్పాలంటే నేను అక్కడనే ఉన్నా కదా మావా అన్నాడు. నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా ప్లాన్ అదేంటమ్మా అని గర్ల్ ఫ్రెండ్ అనగా నువ్వు నుంచున్నావు